శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. నటుడు ప్రకాష్ రాజ్ గారికి పక్కోడి మీద ఆధారపడకపోతే, పక్కోడు స్క్రిప్ట్ రాసి ఇవ్వకపోతే నోట్లోంచి మాట కూడా వచ్చేలా లేదుగా. మరి ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ తిట్టడము, హిందూ ధర్మాన్ని తిట్టడము, ఇంకొకటి తిట్టడము అంటే డెఫినెట్గా వెనకాల ఎవరో ఉంటేనేగా. లేకుండా అతను చేయడు అనేటువంటి ఒక సంచలనమైనటువంటి ఆడియోలు బయటకు వచ్చాయి. అదేంటి అంటే, రీసెంట్గా నా అభిమాన యూట్యూబర్ పుండాకూర్ ప్రశ్న రావణ్ ఏదో ఒకటి చాలా పేర్లు చచ్చినాయిలండి ఆడికి. ఆడితో మాట్లాడుతున్నటువంటి ఆడియోలు ఏంటంటే, నేను ఇలా పెడదాం అనుకుంటున్నాను, నేను ఇలా క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఇది అది అని చెప్పి వాడికి చేసినటువంటి వాయిస్ మెసేజ్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయి ఏంటి అనేది మనకు తెలియదు కానీ బట్ బయటకు రావటం అయితే జరిగింది. అంటే స్వతహాగా ఏది కూడా ఈయన నిర్ణయం తీసుకోడు, వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటే తప్ప ఇతను బయటకు వచ్చి ఒక ట్వీట్ కానీ ఒక మాట కానీ మాట్లాడలేడు. అలాంటి వ్యక్తి కర్ణాటకలో ఉడిపిలో జరుగుతున్నటువంటి ఒక ఆశ్రమం మీద కుట్ర ఇతను వ్యక్తిగతంగా చేశాడా, వెనకాల ఎవరూ లేరా అనేది ఆలోచించాలి. ఇకపోతే రెండోది, సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినా లేదంటే సనాతన ధర్మం మీద మాట్లాడినా దేని మీద మాట్లాడినా సరే ఈ మధ్యన వరుస పెట్టి ఇంటర్వ్యూలను అయ్యాను లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళతో స్క్రిప్ట్ రాయకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదనే ఈ ఆడియో ద్వారా చాలా క్లియర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో తమిళనాడులో అప్పటి ప్రభుత్వానికి అక్కడ సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చినటువంటి ఆ వ్యక్తికి, అప్పటి ఉప ముఖ్యమంత్రికి, అక్కడ ఉండేటువంటి ఆ నాయకుడికి, ఆ నాయకుడిని పొగట్టడానికి పక్కన ఒక అతను ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు ఓకే ఫలానా ఇలా పొగడండి సార్, ఇలా పొగడండి, ఇలా తిట్టండి, అప్పుడు బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉండేటువంటి తమిళనాడుకి సంబంధించిన డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు చెబితే దాన్నే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి పరిస్థితి. రెండు కంపేర్ చేసి చూసుకుంటే ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా సింగిల్గా ఆయనగా ఓన్గా రాసుకునేది, చదువుకునేది, మాట్లాడేది, స్క్రిప్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒకటి లేకపోతే ఆయన స్వతహాగా ఏది చేయడు. ఆయన వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండి స్క్రిప్ట్ ఇస్తే తప్ప ఆయన ఏది మాట్లాడడు అనేది స్పష్టం అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్గా ప్రశ్న రావణ్కి సపోర్ట్ చేసినా, లేదంటే సనాతన ధర్మం మీద మాట్లాడినా, లేదంటే ఎవరినన్నా పొగిడినా, ఎవరినన్నా తిట్టినా నటుడు ప్రకాష్ రాజ్ వెనకాల స్క్రిప్ట్ రాసేటువంటి వ్యక్తులు ఉన్నారు అనేది అయితే స్పష్టమవుతుంది. సో ఈ కథ అంతా కూడా ఎక్కడో ఢిల్లీ అల్లర్లో జరిగినటువంటి ఒక ఉగ్రవాదికి సపోర్ట్ చేసినా ఆయన ఏదో ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ అక్కడ పిల్లలకి హిందుత్వం మీద రాముణ్ణి కించపరుస్తూ చేసేటువంటి కొన్ని కథలను నడిపిస్తున్నా డెఫినెట్గా వెనకాల ఎవరో ఉన్నారనేది అర్థం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నటుడు ప్రకాష్ రాజ్ ఎంత తప్పించుకుందాం అనుకున్నా తప్పించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.